హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు నోయల్ ఉన్నారు. ఆయనతో చిన్న చిట్ చాట్. హాయ్ నోయల్ గారు. హలో అండి, బాగున్నారా? ఫైన్. మీరెలా ఉన్నారు? ఆసమ్. ఆఫ్టర్ 'బిగ్ బాస్', బిఫోర్ 'బిగ్ బాస్' ఏం తేడా కనిపించింది? ఏమీ లేదండి. ఏమీ లేదు. అంటే ఫ్రాంక్లీ నేను ముందు కూడా ఐ వాస్ బిజీ డూయింగ్ మూవీస్ అండ్ ఆల్. నేను వచ్చిన తర్వాత కూడా మై ఇంటెన్షన్ వాజ్ ద సేమ్. బిగ్ బాస్ వల్ల డెఫినెట్లీ జరిగిన మంచి ఏంటంటే ఎవ్రీబడి రికగ్నైజెస్ నౌ. అరే మీరు బిగ్ బాస్లో ఉండే కదా అని అంటారా? అంటే చాలామంది సినిమాలు చూడని వాళ్ళు కూడా టీవీ చూస్తారు కదా. సో అది డెఫినెట్లీ ఇట్ వర్క్డ్ అవుట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్ అదంతా హెల్ప్ అవుతుందా అంటే ఐ వాజ్ అంటే థ్యాంక్ఫుల్లీ కొంచెం మంచి సినిమాలు చేశాను వెళ్ళే ముందే. పీపుల్ నో మీ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో వర్క్ పరంగా నాకు అది ఏమీ డిఫరెన్స్ లేదు, అస్సలు లేదు. అండ్ ర్యాప్స్ విషయంలో కావచ్చు, అండ్ అలాగే రంగస్థలంలో చేసిన క్యారెక్టర్ విషయంలో కావచ్చు, చాలా మంచిగా యాక్ట్ చేశారు. యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 'బహిర్భూమి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అసలు ఈ మూవీని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి నెరేషన్‌లో గానీ ఏది నచ్చింది? అంటే నేను యాక్చువల్గా కరోనా టైంలో మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ మేము ఇంట్లో ఉండి సినిమాలు చూసేవాళ్ళం. సో మ్యాక్సిమం నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవాడిని కదా. మా అక్క కొడుకు వాడు ఒకసారి సడన్గా నోవెల్ మామ ఇందులో కూడా విలనా అని ఫీల్ అయ్యాడు. సో వాడు ఎందుకు ఫీల్ అయ్యి ఉంటాడు అని ఆలోచించాను నేను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని ట్రోల్ చేయడం కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాడు ఎందుకు బాధపడి ఉంటాడు ఇంత అని. సో ఆ చిన్న మనసు పాపం, వాడిని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి కొన్ని రోజులు వాడు మెచ్యూర్ అయ్యే వరకు నేను నెగిటివ్ క్యారెక్టర్స్ కాకుండా పాజిటివ్ క్యారెక్టర్సే చేద్దామని డిసైడ్ అయ్యా. అలా డిసైడ్ అయిన తర్వాత వచ్చిన సినిమా ఇది. సో వాడికి హ్యాండ్స్ వాడి పేరు. నేను వాడికి చెప్తూ ఉంటాను, నీ వల్ల నేను నెగిటివ్ క్యారెక్టర్స్కి వద్దని చెప్తున్నాను తెలుసా అని. అవునా నోయల్ మామ అంటాడు. అవును మరి నువ్వు బాధపడ్డావు కదా, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ. ఎందుకంటే చిన్నపిల్లలు ఏముంటుందండి, ఏదో ఒకటి వాళ్ళని ఎగతాళి చేయాలంటే ఎవరినో ఒకరిని అడ్డు తెచ్చి అంటుంటారు కదా, అలా ఏమైనా అనుంటారు. ఎందుకు ఇంత ఫీల్ అయ్యాడు వీడు, ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యాడని అప్పుడు కొంచెం బాధేసింది నాకు. సో అలా తర్వాత వచ్చిన సినిమా ఇది. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐ డన్ దిస్, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా మూవీస్ వస్తున్నాయి. అండ్ చాలా వరకు కూడా హిట్ అవుతున్నాయి వచ్చి. సో ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల వరకు ఎళ్తది అనుకుంటున్నారు? అంటే అండి ఇప్పుడు సారీ, ఎక్స్క్యూజ్ మీ. దేవరా రాబోతుంది, పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మా ప్రొడ్యూసర్ గారు చాలా పాజిటివ్గా, చాలా ధైర్యంగా చేస్తున్నారు. సో ఒక్కోసారి ఏమవుతుందంటే వెన్ దెర్ ఈస్ అ లౌడ్ నాయిస్, మనం మాట్లాడుతుంటే వినిపించదు. దేవరా అలాంటిది. సో మాకు రిలీజ్ కూడా చాలా ఇంపార్టెంట్ జనాల్లోకి వెళ్ళాలంటే. లక్కీలీ ఓటీటీ ఉంటుంది, అందరు చూస్తారు. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అ ప్రాపర్ టైమ్ టు రిలీజ్ ద ఫిల్మ్. అండ్ ఆబ్వియస్లీ మనం ఏది చేసినా ఆడియన్స్కి వెళ్ళాలి, ఆడియన్స్ అందరూ చూడాలి, వాళ్ళకి నచ్చాలనే చేస్తాం. సో వాళ్ళకు వెళ్ళాలనేదే ప్రయత్నం మాది. యా. హూ ఈస్ ద ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్? అంటే ఇంకా యాక్టర్ అని చెప్పలేమండి. అంటే చిరంజీవి గారు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి, అల్లు అర్జున్ గారు అంటే అసలు చరణ్ గారు అంటే, ప్రభాస్ అంటే వాళ్ళందరినీ మనం చూసి పెరిగామండి. వాళ్ళు ఎవరిష్టం అంటే ఎలా, ఇప్పుడు మీ ఫ్యామిలీలో నీకు అందరికంటే ఎక్కువ ఎవరిష్టం అంటే ఎలా చెప్తావు? అందరితో మనం వీఆర్ ఇమోషనల్లీ అటాచ్డ్. అరే వాళ్ళు వస్తుంటేనే మనకు తెలియని హ్యాపీనెస్ వస్తుంటుంది, అవునా కదండి? తెలుగులో చాలా ఇంకా అలా యాక్ట్రెసెస్ కూడా అంతే. అండ్ తెలుగులో యాక్ట్రెసెస్ చాలా తక్కువ మంది కదండి, మన తెలుగు వాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ మంది. సో యా, అలా. అండ్ మీరు చేసినప్పటికి 'బిగ్ బాస్'కి ఇప్పటికి మీరు ఎలాంటి తేడా గమనించారు? నేనైతే ఫాలో అవ్వట్లేదండి. ఫాలో నేను లాస్ట్ సీజన్ కూడా చూడలేదు. చూడలేదండి. నేను నాట్ ఫాలోయింగ్. ఎందుకంటే సి సమ్హౌ ఆ షో కొంచెం నెగిటివ్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రాను జస్ట్ అటెన్షన్ రావాలని ఎక్కువ నెగిటివ్ అవుతున్నారేమో అనే ఫీలింగ్ ఉంది నాకు. వాళ్ళు బయట అలా ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఏదో రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అని చేస్తున్నారా ఏంటో తెలియదు. కానీ ఐ ఫీల్ ఇట్ ఇస్ కొంచెం నెగిటివ్ అవుతుందేమో అని, అంత ముందున్నంత హెల్దీగా లేదేమో అని ఫీలింగ్ అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నోయల్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ద గైస్ హూ వాచ్డ్ దిస్, అండ్ థ్యాంక్ యూ తెలుగు ఫ్రంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.